ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి నెలలో 6 అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. ఈ క్షణం నుంచే మీ జీవితంలో విధి చక్రం తిరగడం ప్రారంభమైంది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నా సరే దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చోండి. మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకొని ఈ మాటలు వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా మీ స్నేహితులకైనా ఇప్పటి వరకు మీరు చెప్పలేని అత్యంత లోతైన రహస్యాలు. అలాగే ఈ వీడియో చూస్తే ముందు ఓం శరణ భవాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది రాసి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఇది సాధారణ జ్యోతిష్యం కాదు, ఇది మీ జీవితానికి సంబంధించిన హెచ్చరిక. ఈ వీడియో చూస్తున్న ధనుస్సు రాశి వారికి ఒక విషయం ఖచ్చితంగా జరగబోతోంది. 6 అనే అక్షరం ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ గతాన్ని కుదిపేస్తుంది, మీ వర్తమానాన్ని మార్చేస్తుంది, మీ భవిష్యత్తుకు కొత్త దారి చూపిస్తుంది. ఇది ఊహ కాదు, ఇది అంచనా కాదు, ఇది సినిమా కథ కాదు. ఇది ఎంతోమంది నిపుణులు గ్రహస్థితుల పరిశీలన, కర్మ సిద్ధాంతం, కాలచక్ర విశ్లేషణ ఈ 3 ఆధారంగా సేకరించిన 100% ఆస్ట్రాలజీ సత్యం. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినగలిగితే మీ జీవితం ఇక మునుపటిలా ఉండదు. చాలామంది చివరి కొన్ని నిమిషాలు వినకపోవడం వల్ల తమ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని తామే కోల్పోతున్నారు. మీరు అలా చేయకండి. ఈ వీడియో మీకు కనిపించిందంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం చివరిలో బయటపడుతుంది. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకోండి. మీ జీవితాన్ని మార్చే అత్యంత కీలకమైన నిజం ఇప్పుడే ప్రారంభమవుతోంది. ధనుస్సు రాశి స్వభావ రహస్యం. మీరు అసలు ఎవరు మీకే తెలియని నిజం. ధనుస్సు రాశి వారి ప్రపంచంలో చాలా అరుదైన మనుషులు. మీరు బయటకు కనిపించే విధంగా లోపల ఉండరు. మీ నిశ్శబ్దమే మీ బలహీనత కాదు, అది మీ శక్తి. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ ఒక్క మాట మాట్లాడితే ఎదుటివారు ఆలోచించాల్సిందే. మీ మనసులో ఆలోచనలు సముద్రంలో లోతుగా ఉంటాయి, కానీ ఆ సముద్రం లోతు ఎంతుందో ఎవరికీ అర్థం కాదు. మీరు ఇతరుల కోసం ఎక్కువగా త్యాగాలు చేస్తారు. తల్లిదండ్రులు, కుటుంబం, ప్రేమ, బాధ్యత ఈ 4 మీ జీవితాన్ని నడిపించే మూల స్తంభాలు. మీరు మీకోసం కాదు, ఇతరుల సంతోషం కోసం జీవిస్తారు. అందుకే ఎక్కువసార్లు మోసపోతారు. అందుకే ఎక్కువసార్లు తలనొప్పి మీకే వస్తుంది. ధనుస్సు రాశి వారు తప్పు చేసిన ఒప్పుకోరు, కానీ తప్పు చేయకపోయినా బాధపడతారు. మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మీ తప్పు లేకుండా జరిగాయి, కానీ నింద మాత్రం మీ మీదే పడింది. మీరు దేవుణ్ణి ఎక్కువగా అడగరు, కానీ నమ్మకం మాత్రం గట్టిగా ఉంచుతారు. ఆ నమ్మకమే మీ జీవితాన్ని ఇప్పటి వరకు నిలబెట్టింది. మీరు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా పెట్టుకుంటారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ గుండెల్లో ఉన్న బాధ మొత్తం బయటకు వస్తుంది. ఇది మీ స్వభావ రహస్యం. మీపై ఇప్పటి వరకు జరిగిన అన్యాయం ఎందుకు? విధి పరీక్ష లేక కర్మఫలం. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను ఎవ్వరికీ చెడు చేయలేదు, కానీ నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు? ఇది యాదృచ్ఛికం కాదు, ఇది విధి చేసిన పరీక్ష. మీ గత జన్మ కర్మలో మీరు ఎవరికో ఒకరికి సహాయం చేశారు, కానీ ఆ సహాయం వల్ల వాళ్ళ జీవితం మారింది, మీది మాత్రం ఆగిపోయింది. ఆ కర్మబంధమే ఈ జన్మలో మీ జీవితాన్ని కొన్ని సంవత్సరాలు ఆపింది. మీరు ప్రేమించిన వారు దూరమయ్యారు, మీరు నమ్మిన వారు మోసం చేశారు. మీరు ఎదగబోతున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చింది. ఇది శని ప్రభావం మాత్రమే కాదు, ఇది మీ కర్మ ఖాతాలోని పెండింగ్ లెక్క. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, కర్మ ఎప్పుడు శిక్ష మాత్రమే ఇవ్వదు, పరీక్ష తర్వాత బహుమతి కూడా ఇస్తుంది. మీరు ఎన్ని రోజులు ఓర్చుకున్నారు అంటే దేవుడు మీకు పెద్దదే ఇవ్వబోతున్నాడని అర్థం. మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయం మీ భవిష్యత్తు కోసం తయారవుతున్న పునాది. ఇప్పుడు ఆ పునాది పైన మీ రాజ్యం నిర్మించబోతోంది. శని మరియు బుధ గ్రహాల గోప్య ప్రభావం. ధనుస్సు రాశి వారి జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు? మీ జీవితాన్ని నడిపించేది శని, బుధుడు. మీకు తెలివిచ్చాడు, ఆలోచన శక్తినిచ్చాడు, నిర్ణయం సామర్థ్యం ఇచ్చాడు. శని మాత్రం ఓర్పిచ్చాడు, నొప్పిచ్చాడు, వేచి చూడడం నేర్పించాడు. శని ప్రభావంలో ఉన్న ధనుస్సు రాశి వారు వేగంగా ఎదగరు, కానీ ఎదిగితే మాత్రం చాలా గట్టిగా నిలబడతారు. మీ జీవితంలో ఆలస్యం ఎందుకు జరిగిందంటే మీరు కూలిపోకుండా నిలబడే శక్తిని ముందే మీకు ఇవ్వాలని శని అనుకున్నాడు. ఇప్పుడు బుద్ధుడు బలంగా మారుతున్నాడు. మీ మాటలకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలకు ఫలితం వస్తుంది, మీ ఆలోచనలకు దారి తెరుస్తుంది. ఈ 2 గ్రహాలు కలిసి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నాయి. ఇది సాధారణ మార్పు కాదు, ఇది జీవిత దిశ మార్పు. మీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి, అది మంచి శక్తా లేక చెడు శక్తా? మీ ఇంట్లో కొన్ని రోజులుగా వింతగా అనిపిస్తోందా? రాత్రి నిద్ర పట్టడం లేదా? ఏదో అనవసర ఆలోచనలు రావడం, ఒంటరిగా ఉన్నప్పుడు భయం లేదా అసహనం అనిపించడం, ఇవన్నీ కారణం లేకుండా రావు.
మీ ఇంట్లో ఒక శక్తి ఉంది. అది మీ కుటుంబానికి సంబంధించిన శక్తి. అది మీ పూర్వీకుల ఆశీర్వాద శక్తి కావచ్చు, లేక ఎవరో చేసిన దోష ప్రభావం కావచ్చు. ఈ శక్తి మీకు నష్టం చేయడం లేదు, కానీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. మీ జీవితంలో తప్పు నిర్ణయం తీసుకోబోయే సమయంలో మీ మనస్సు అసహనంగా మారుతోంది. అదే ఆ శక్తి సంకేతం. మీరు గమనిస్తే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. శబ్దం లేకుండా ఇప్పుడు ఆ శక్తి మీ ఇంట్లో శాంతి నెలకొల్పడానికి పని చేయడం మొదలుపెట్టింది. అందుకే త్వరలో మీ ఇంట్లో ఒక మార్పు, ఒక వ్యక్తి, ఒక సమాచారం ప్రవేశించబోతున్నాయి. ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరు? మీ విధిని తిప్పే పాత్రధారి. ఈ అంశం చాలా గొప్పమైనది. ఈ మాటలు అందరికీ వర్తించవు, కానీ ఈ వీడియో చూసే ధనస్సు రాశికి మాత్రం తప్పకుండా వర్తిస్తుంది. ఆర్ అనే అక్షరం మీ జీవితంలో కీలకమైన ఒక మలుపు. ఆ వ్యక్తి మీ గతం నుండి రావచ్చు, లేదా ఇప్పటి వరకు పరిచయం లేని వ్యక్తి కావచ్చు. అతను డబ్బు గురించి ఒక నిజం చెప్తాడు, లేదా మీపై జరిగిన మోసాన్ని బయటపెడతాడు, లేదా మీకు ఒక అవకాశము తీసుకొస్తాడు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ కదలడం మొదలవుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం, ఒక క్లారిటీ, ఒక దారి అన్నీ అతని ద్వారా వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, అతన్ని తక్కువ అంచనా అస్సలు వేయకండి. అతన్ని తిరస్కరించకండి. అతను సాధారణ వ్యక్తిలా కనిపించిన విధి పంపిన ప్రతినిధి. ఆ రోజు నుండి మీ జీవితం ఇప్పటిలా ఉండదు. ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు? సమయం ఎందుకు ఇంత ఖచ్చితంగా ఎంచుకోబడింది? ధనుస్సు రాశి ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మీ జీవితంలోకి ఎవరైనా సరే సమయం రాకుండా ఎవరూ ప్రవేశించరు. ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడో దాని వెనుక గట్టి గ్రహ కారణం ఉంది. మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట ఆగిపోయినట్టు అనిపించింది. ప్రయత్నం చేస్తున్న ఫలితం రావడం లేదు. ఆలోచనలో ఉన్న అవకాశం రావడం లేదు. ఇది మీ అర్హత లోపం కాదు, ఇది కాలచక్రం. ఇప్పుడు మీ జీవితంలో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీ అనేది బాధతో వచ్చింది, కానీ అదే ఖాళీ కొత్త దారికి స్థానం. ఆ వ్యక్తి రావడానికి మీ మనసు సిద్ధంగా ఉండాలి. మీ అహంకారం కొంచెం తగ్గాలి. మీ ఓర్పు పరాకాష్ఠకు చేరాలి. అది ఇప్పుడు పూర్తయింది. అందుకే ఇన్ని రోజులు దూరంగా ఉన్న ఆ వ్యక్తి, లేదా మీకు తెలియని ఆ వ్యక్తి ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాడు. అతను ముందే వచ్చి ఉంటే మీరు వినేవారు కాదు, మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉండేవారు కాదు. ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అంటే మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే సమయం వచ్చింది. అందుకే అతను వస్తున్నాడు. ఫిబ్రవరి నెల మీ జీవితంలో మొదటి టర్నింగ్ పాయింట్. చాలా కీలకమైన రోజు. ఈరోజు మీ జీవితంలో చిన్న మార్పులు కనిపిస్తాయి. అవి పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ అవి భవిష్యత్తు దిశను మారుస్తాయి. ఈరోజు మీరు ఒక సమాచారం వింటారు, లేదా ఒక ఆలోచన మీకు వస్తుంది, లేదా ఒక వ్యక్తితో మాట్లాడతారు. ఆ సంఘటన సాధారణంగా అనిపిస్తుంది, కానీ అది విధి రాసిన మలుపు. ఈరోజు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, లేదా చాలా గందరగోళంగా కూడా ఉంటుంది. ఈ రెండు మంచివే, ఎందుకంటే లోపల శక్తి కదులుతోంది. ఈరోజు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఈ రోజున తొందరపడకండి. ఎవరి మాటలకు వెంటనే ఒప్పుకోకండి, కానీ మీ అంతర్గత స్వరాన్ని మాత్రం విస్మరించకండి. ఈ రోజు నుంచి మీ అదృష్టం పూర్తిగా తెరవదు, కానీ తాళం తీసే చప్పుడు వినిపిస్తుంది. ఈరోజు మీ చుట్టూ ఉన్న వారు ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్న వారు అనేది స్పష్టంగా బయటపడుతుంది. ఇన్ని రోజులు మీకు మంచిగా మాట్లాడిన వారు, మీ వెనుక మాటలన్నవారు, మీ ఎదుగుదల ఆపాలని కోరుకున్నవారు, ఈ రోజు వారి అసలు ముఖం బయటపడుతుంది. ఇది గొడవల ద్వారా కావచ్చు, లేదా మాటల ద్వారా కావచ్చు, లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు. మీకు బాధ కలగవచ్చు, కానీ అది అవసరమైన బాధ. ఎందుకంటే ఈరోజు మీరు అనవసర బంధాల నుండి విడిపోతారు. ఇది నష్టం కాదు, ఇదొక శుద్ధ ప్రక్రియ. మీ జీవితంలో ఇంతవరకు ఎందుకు ఆగిపోయిందో ఈరోజు మీకు అర్థమవుతుంది. మీపై నెగిటివ్ ఎనర్జీ తగ్గడం మొదలవుతుంది. ఫిబ్రవరి నెలలో 2 పెద్ద అదృష్టాలు ఈ నెల మీకు 2 పెద్ద ఫలితాలను అయితే ఇస్తాయి. అందులో మొదటి అదృష్టం ఏమిటంటే డబ్బు, లేదా పని, లేదా అవకాశం రూపంలో వస్తుంది. ఇది మీరు ఊహించని దారి నుంచి వస్తుంది. ఇక రెండవ అదృష్టం ఏంటంటే మానసికంగా మీకు శాంతినిస్తుంది. ఇది ఒక నిజం తెలిసే రూపంలో రావచ్చు, లేదా ఒక సమస్య ముగిసే రూపంలో రావచ్చు. ఈరోజు మీరు గతాన్ని చూసి బాధపడరు, భవిష్యత్తుని చూసి భయపడరు. ప్రస్తుతం ఉన్న క్షణాన్ని అర్థం చేసుకుంటారు. ఇది చాలా అరుదైన స్థితి. ఈరోజు మీ జీవితంలో జరిగే ప్రతి బాధ ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. అది అర్థమైన క్షణం నుంచి మీ మీద ఉన్న బరువు తగ్గుతుంది. 2026 మీకు కేవలం కొత్త సంవత్సరం కాదు, ఇది కొత్త జన్మ. ఈ రోజు నుంచి మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి, మీ ప్రాధాన్యతలు మారుతాయి. మీరు ఇక అందరికీ నచ్చేలా జీవించరు, మీకు సరైనదే చేస్తారు. ఈ రోజు నుంచి మీరు భయపడే విషయాలు ఒకటికొకటిగా తగ్గుతాయి. మీరు చాలా కాలంగా మీ జీవితాన్ని చిన్నగా చూసుకుంటున్నారు. ఇప్పటి నుంచి అలా ఉండదు. మీ ఆత్మవిశ్వాసం నెమ్మదిగా కానీ బలంగా కానీ పెరుగుతుంది. ఈ రోజు నుంచి మీరు విధిని నిందించరు, విధితో కలిసి నడవడం నేర్చుకుంటారు. ఇది నిజమైన విజయం.
డబ్బు రాక ఎందుకు ఆగిపోయింది? మీ అదృష్టాన్ని ఎవరు అడ్డుకున్నారు? ధనుస్సు రాశి వారు, మీరు చాలా కష్టపడుతున్నారు. డబ్బు రావాల్సిన చోట ఏదో ఒక అడ్డంకి వస్తోంది. పని చేస్తే ఫలితం రావడం లేదు. వచ్చిన డబ్బు నిలవడమూ లేదు. చేతి నిండా ధనం వచ్చినా అది మీ చేతిలో ఉండడమూ లేదు. ఇది మీ అలసత్వం వల్ల కాదు. ఇది మీ తెలివి లోపం వల్ల కాదు. మీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుని 2 కారణాలున్నాయి. మొదటిది ఏంటంటే, మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయడం. మీ పని ఎంత విలువైనదో మీకు అర్థం చేసుకోలేరు. ఇక రెండవది ఏంటంటే, మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ ఎదుగుదలని లోపల నుంచి అసహ్యించుకోవడం. అతను బయటకు మీకు మంచివాడిలా కనిపిస్తాడు, కానీ మీ డబ్బు, మీ అభివృద్ధి విషయంలో లోపల అసూయతో మండిపోతాడు. ఈ శక్తి డబ్బు ప్రవాహాన్ని ఆపేస్తుంది. ఇప్పుడు ఆ బంధం తెగబోతోంది. మీ డబ్బు మార్గం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ తెరుచుకుంటుంది. ఇది మీరు గమనించకపోయినా డబ్బు రావడం మీకు మొదలవుతుంది. అది చిన్న మొత్తాలుగా మొదలై పెద్ద అవకాశాలుగా మారుతుంది. ఇక ఫిబ్రవరి నెల మీకు పనులలో కొంత జాప్యం జరిగినప్పటికీ చివరికి విజయం మీదే అవుతుంది. మీ పట్టుదల మరియు క్రమశిక్షణ మీకు అండగా నిలుస్తాయి. ఆఫీస్లో పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారిని నొప్పించకుండా చూసుకోండి. భావోద్వేగంతో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. అసలు మీకున్న అప్పులు, బాధలు ఎప్పుడు తీరుతాయి? ఈ కాలమే చివరి దశ. ధనుస్సు రాశి వారికి అప్పులు అంటే కేవలం డబ్బు కాదు. అవి మానసిక భారాలు, ఎవరికి చెప్పుకోవాలని ఒత్తిడి, ఎవరు అర్థం చేసుకొని బాధ. ఇవన్నీ అప్పుల రూపంలో మీ మనసులో పేరుకుపోయాయి. మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు. ఇది ఎప్పుడు ముగుస్తుంది అనే దానికి ఇప్పుడు మీకు సమాధానం వస్తుంది. ఈ కాలం మీ అప్పుల చివరి అధ్యాయం. మీరు ఊహించిన విధంగా ఒక పరిష్కారం వస్తుంది, లేదా ఒక సాయం వస్తుంది, లేదా ఒక అవకాశం వస్తుంది. ఇది అద్భుతంగా అనిపిస్తుంది, కానీ ఇది విధి. మీరు ఈ దశను దాటిన తర్వాత మళ్ళీ అప్పుల బాటలోకి వెళ్ళారు. మీ ఆలోచన విధానం మారుతుంది. డబ్బును చూసే చూపు మారుతుంది. ఇదే మీ నిజమైన విముక్తి. ఉద్యోగం మరియు వ్యాపారంలో అద్భుత మార్పు. నిలిచిపోయిన జీవితం కదులుతోంది. మీ పని జీవితంలో చాలా కాలంగా నిశ్శబ్దత ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి గుర్తింపు రావడం లేదు. పని భారం పెరుగుతోంది, ప్రశంస మాత్రం రావడం లేదు. వ్యాపారం చేస్తున్న వారికి శ్రమ ఎక్కువ, లాభం తక్కువ. నమ్మకం పెట్టుకున్న వారే చివరికి మోసం చేశారు. ఇది మీ తప్పు కాదు, ఇది కాలచక్రం. ఇప్పుడు మీ పని జీవితంలో ఒక స్పష్టమైన మార్పు వస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం లేదా పాత మార్పు అనేది జరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ లేదా కొత్త ఆలోచన లేదా పాత నష్టం తీరే మార్గము కనిపిస్తుంది. మీరు చేసిన ప్రతి శ్రమ ఇప్పుడే ఫలించదు, కానీ దాని ఫలితం మొదలవుతుంది. ఇది మొదలు మాత్రమే. ప్రేమ మరియు వివాహంలో నిజం బయటపడుతుంది, మోసం ముగుస్తుంది. ధనుస్సు రాశివారు, మీ ప్రేమ జీవితం ఎప్పుడూ సూటిగా లేదు. మీరు నిజంగా ప్రేమించారు, కానీ ప్రతిఫలం రావడం ఆలస్యమైంది. కొంతమందికి ప్రేమలో మోసం జరిగింది, కొంతమందికి వివాహంలో అర్థం లేకుండా జీవించాల్సి వచ్చింది. ఇప్పుడు నిజం బయటపడే సమయం వచ్చింది. మీరు ఎవరి కోసం బాధపడుతున్నారో వారు మీకు అర్హులా కాదా ఈ కాలంలో స్పష్టమవుతుంది. కొంతమందికి బంధం బలపడుతుంది, కొంతమందికి బంధం తెగిపోతుంది. 2 మీ మంచికే. ఎందుకంటే మీ జీవితంలో నటనలకు ఇక చోటు లేదు. నిజమైన ప్రేమ మాత్రమే మీ దగ్గర మిగులుతుంది. కుటుంబంలో దాచిన రహస్యం ఇప్పుడు బయటకు రావాల్సిందే. ధనుస్సు రాశి వారు, మీ కుటుంబంలో కొన్ని విషయాలు ఎప్పుడూ పూర్తిగా చెప్పలేదు. అవి మాటల్లో కాకపోయినా వాతావరణంలో కనిపించాయి. ఒక విషయం గురించి ఎప్పుడు అస్పష్టత, ఎప్పుడు మౌనం, ఎప్పుడు తేడాగా ఉంటుంది. ఇప్పుడు ఆ రహస్యం బయటపడే సమయం. ఇది మొదట బాధ కలిగించవచ్చు, కానీ ఆ బాధ అవసరం. ఎందుకంటే ఆ నిజం బయటపడకపోతే మీ జీవితంలో శాంతి రాదు. ఈ నిజం బయటపడిన తర్వాత మీ కుటుంబంలో ఒక స్పష్టత వస్తుంది, ఒక పరిష్కారం మొదలవుతుంది. ఇది తాత్కాలిక కలకలం, కానీ శాశ్వత శాంతికి దారి. ధనుస్సు రాశి వారు, మీరు చాలాసార్లు అనుభవించి ఉంటారు. ఏ పని మొదలుపెట్టిన మధ్యలో ఆగిపోవడం, ఆశ పెట్టుకున్న ప్రతిసారి నిరాశ ఎదురవడం. శారీరకంగా కాదు, కానీ మానసికంగా బాగా అలసిపోవడం. ఇది సాధారణ అలసట కాదు, ఇది నెగిటివ్ ఎనర్జీ ప్రభావం. ఈ నెగిటివ్ ఎనర్జీ మీలో పుట్టింది కాదు, ఇది మీ చుట్టూ ఉన్నవారి నుండి లేదా మీపై ఎవరో తెలియకుండానే చేసిన అసూయ, ద్వేష భావాల వల్ల ఏర్పడింది. ధనుస్సు రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఇతరుల భావాలను త్వరగా గ్రహిస్తారు, అందుకే ఇతరుల నెగిటివిటీని కూడా తమ మీద వేసుకుంటారు. ఇప్పుడు ఆ శక్తి తొలగే సమయం వచ్చింది. మీరు గమనిస్తే ఇటీవల మీకు కొన్ని విషయాల మీద అసహనం పెరిగింది. కొన్ని సంబంధాల నుంచి దూరంగా ఉండాలి అనిపించింది. ఇది మీ ఆత్మశుద్ధి ప్రక్రియ మొదలు. ఈ దశలో మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు సహజంగానే దూరం అవుతారు.
మీకు మంచిని కోరని బంధాలు స్వయంగా తెగిపోతాయి. ఇది నష్టం కాదు, ఇది రక్షణ. మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెమ్మదిగా తగ్గిపోతుంది. మీ మనసు తేలిగ్గా మారుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. ఇది మీ జీవితం తిరిగి మీ చేతుల్లోకి వచ్చే దశ. దేవతల ప్రత్యక్ష ఆశీర్వాద సూచనలు, ధనుస్సు రాశికి కనిపించే సంకేతాలు. దేవుడు మీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మాటలతో కాదు, సంకేతాలతో. ఇటీవల మీరు గమనించారా? ఒకే దేవుడి పేరు తరచూ వినిపించడం లేదా కల్లో కనిపించడం లేదా అనుకోకుండా మీకు దేవాలయం ఎదురవ్వడం ఇది యాదృచ్ఛికం కాదు. ఇవి దేవతల ఆశీర్వాద సంకేతాలు. మీ జీవితంలో ఇప్పుడే ఒక మార్పు జరగబోతుందని దేవుడు ముందే మీకు తెలియజేస్తున్నాడు. కొంతమందికి కలలో నీరు కనిపిస్తుంది, కొంతమందికి వెలుగు కనిపిస్తుంది, కొంతమందికి పాత దేవాలయాలు గుర్తొస్తాయి. ఇవన్నీ కూడా మీ మీద దైవ దృష్టి పడిందని సూచనలు. ధనుస్సు రాశి వారు దైవ రక్షణలో ఉంటారు, కానీ ఆ రక్షణ పరీక్షల తర్వాతనే బలంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పరీక్షలు ముగింపు దశలో ఉన్నాయి. మీరు ప్రార్థన చేసిన ప్రతి క్షణం లెక్కించబడింది. మీరు అడగకపోయినా మీకు కావాల్సిందే మీ దగ్గరికి రాబోతుంది. కళలో కనిపించే సంకేతాల అర్థం మీ మనసు చెప్పే నిజాలు. మీ కళలు సాధారణమైనవి కావు. మీరు చూసే కళలో ఎప్పుడూ ఏదో సంతోషం ఉంటుంది. నీరు కనిపిస్తే అది భావోద్వేగ శుద్ధి సూచన. మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న బాధ ఇప్పుడే బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. మీకు దారి కనిపిస్తే మీకు కొత్త మార్గం తెరవబడుతుంది అని అర్థం. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యక్తి కావచ్చు, లేదా ఆలోచన కావచ్చు. పాత ఇంటి కళలు వస్తే గత బంధాలు ఇంకా పూర్తిగా విడిచిపెట్టలేదు అన్న సూచన. దేవుడి కళలో కనిపిస్తే మీ మీద ప్రత్యేక కృప ఉందని అర్థం. ఈ కాలంలో మీ కళలను నిర్లక్ష్యం చేయకండి. అవి మీ జీవిత దిశను ముందే తెలియజేస్తాయి. మీ మనసు మీకు అబద్ధం చెప్పదు. కళల ద్వారా నిజాన్ని బయట పెడుతుంది. రాబోయే నెల రోజుల్లో చేయకూడని పనులు ఏంటంటే, చిన్న తప్పు పెద్ద నష్టంగా మారకుండా ఈ రాశి వారు ఈ దశ చాలా సున్నితమైనది. ఈ నెల రోజుల్లో మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి మీదైనా కోపంతో మాట్లాడకండి. కోపంలో తీసుకున్న మాట తిరిగి రాని సంబంధాన్ని పూర్తిగా తెంచేస్తుంది. డబ్బు విషయంలో అవసరం లేని రిస్క్ తీసుకోకండి. ఈ కాలం సురక్షిత నిర్ణయాలకు మాత్రమే అనుకూలం. పాత విషయాలను మళ్ళీ తవ్వకండి. ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ తెరవడం మీ మనసుకి భారం. ఎవరైనా మీ మీద అనవసరంగా మాట్లాడితే నిశ్శబ్దమే మీ రక్షణ. ఈ మౌనం మీ అదృష్టాన్ని కాపాడుతుంది. మీ జీవితాన్ని మార్చే సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ధనుస్సు రాశికి పరమరక్ష. ఈ దశలో మీకు ఆధ్యాత్మిక రక్షణ చాలా అవసరం. సుబ్రహ్మణ్య స్వామి ధైర్యానికి, విజయానికి